हरि ओम श्री गुरुभ्यो नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम। ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము మొన్నటి క్లాస్లో జడ భరతుడు రహుగణ మహారాజుకి ఆత్మజ్ఞానం ఉపదేశించడం విన్నాము. ఓకే, ఆయన ఏమన్నారంటే ఈ జీవుడు నానా విధములైన జీవరాశుల్లో పుట్టడానికి కారణం ఒకటే ఒకటి, అది మనస్సు. మాయలో ఎప్పుడు చిక్కుకుంటాడో ఇంకా ఈ జనన మరణ సైకిల్లోకి వెళ్ళి ఒక శరీరం తర్వాత ఇంకో శరీరం ఇంకో శరీరం ఇంకో శరీరం అని ఆ చక్రంలోనే తిరిగి దుఃఖితుడవుతాడంట. కానీ అదే మనసుని భగవంతుడి పైన తిప్పితే భగవంతుడి ఉన్న స్థానానికి చేరుకుంటారు. ఏంటి అది? మనము విష్ణు భక్తులమైతే వైకుంఠానికి వెళతాము, శివ భక్తులకైతే కైలాసానికి వెళతాము. ఓకే, ఆ తర్వాత అక్కడికి వెళ్ళే కానీ నాలుగు రకాల మోక్షాలు ఉన్నాయి. ఆయన ఉన్న వైకుంఠంలోనే ఉండొచ్చు, లేకపోతే అదే రూపంలో ఉండొచ్చు, లేకపోతే అతని పక్కనే సేవ చేసేలాగా మనకు దొరకచ్చు, లేకపోతే ఆ భగవంతుడిలో మనము ఐక్యమైపోవచ్చు. అదే సారూప్యం, సాలోక్యం, సాయుజ్యం, సాన్నిధ్యం. ఇది 4 రకాల మోక్షాలు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి. అది ఎలా వెళ్ళడం? మనసు ఒక్కటే. ఆ మనస్సుని కంట్రోల్ చేసి భగవంతుడి మీద తిప్పేము అంటే హాయిగా మనము భగవంతుడి దగ్గరికి వెళ్తాం. అది ఎప్పుడు? మనసు లోపలికి తిప్పినప్పుడు. అందుకే కదా లలిత సహస్రనామంలో అంటారు కదా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంతే. సో ఆవిడ ఏమన్నారు? మనసు బయట ఉన్నదంటే ఇంకంతే, మాయలోనే ఉండిపోతారమంట. కానీ అది లోపలికి తిప్పేము అంటే సుఖం, అంతర్ముఖి సమారాధ్య, ఆ భగవంతుడిని చూస్తాము, తెలుసుకుంటాము. ఆత్మజ్ఞానంలో మనము కరిగిపోతాము. ఈ ఇండివిజువాలిటీ, ఈ అహంకారం కరిగిపోతుంది, భగవంతుడిలో కరిగిపోతుంది. ఎప్పుడు? మనసు లోపలికి తిప్పినప్పుడు అన్నమాట. ఆయన ఆఖరిని అన్నారు, మహారాజా ఈ శరీరం మట్టి నుండి వచ్చింది, మట్టిలోనే కలిసిపోతుంది. కోరికలతో నువ్వు దిగజారిపోయేవు. నువ్వేదో మహారాజుని, నేనేదో పరిపాలన చేసేస్తున్నాను, నేనేమో చాలా మంచివాడిని, భక్తుడిని అనుకుంటున్నావు. కానీ నువ్వు శిక్షిస్తున్నావు. ఆ శిక్షించడం నీకు తెలియటం లేదు. సో నీ అమాయకత్వంతో మాయలో నువ్వు బలి అయిపోయావు. ఇకనైనా అవన్నీ వదిలి భక్తుడు అయ్యి భగవంతుడి వైపు తిరిగి భగవంతుడిని చేరుకో అని ఆయన ఆత్మజ్ఞానం ఇచ్చారన్నమాట. సో అప్పుడు రహుగణ మహారాజ్ అన్నారు, ఎంతో కృతార్థులై ఆయన అన్నారు, మహాత్మా దేవతలకి కూడా లభ్యం కానీ భగవద్భక్తిని, ఆత్మజ్ఞానాన్ని నాకు ప్రసాదించారు. అందుకే అంటారు, భక్తులని సేవించాలా, మహాపురుషుల్ని సేవించాలా. ఆ మహాపురుషుల్ని సేవిస్తే
ఆత్మజ్ఞానము భక్తి మార్గాల్లో పెట్టి ఆత్మజ్ఞానం ఇస్తారు. అప్పుడు అందరికీ మోక్షం లభించుతుంది. సో వాళ్ళు చెప్పడం కరెక్టే. మీ సాంగత్యం వలన నాకు ఆత్మజ్ఞానము లభించింది అని ఆయన ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి ఆయన వెళ్ళిపోయారన్నమాట. ఇప్పుడు ఈ భరతుడి మహానిత్వము అంటే ఆయన జింక శరీరంలో ఉండి కూడా ఆయన ఇంతకు ముందు తెలుసుకున్న జ్ఞానాన్ని విడిచిపెట్టలేదు. ఆయన పరితపించిపోయారు. అయ్యో నేను ఇంత తప్పు చేసేసాను, ఇంత తపస్సు చేసి ఆ జింకని పట్టుకొని ఆ మనసంతా దాంట్లో వెళ్ళిపోయి నేను చేసిన తపస్సు అంతా వృధా పోయింది, ఇంకా నేను ఇలా చేయకూడదు అనేసే కదా ఆయన ఋషుల వెనకాలంతా తిరిగి మళ్ళా మానవ శరీరం దొరికినప్పుడు ఇంకా ఎవరితోటి చేరలేదు, మళ్ళా పడిపోతాను అనేసి ఆయన పాటికి ఆయన ఒంటరిగానే ఉండి నామస్మరణ చేసుకుంటూ భగవంతుని సాన్నిధ్యంలోనే మనసులో ఆత్మజ్ఞానంలోనే ఆయన మునిగిపోయి కరిగిపోయి అవధూతగా అయ్యి ఆ తర్వాత శరీరం వదిలిన వెంటనే ఆయన భగవంతుడిలో కలిసిపోయారు. సో ఈ చరిత్ర భక్తితో విన్న వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుందంట. మనము చేసిన పాపకర్మలన్నీ తగ్గిపోయి మనలో భక్తి ప్రవేశిస్తుంది, మనలో జ్ఞానము ప్రవేశిస్తుంది, మనలో ఏం తప్పు చేయకూడదు అన్న విచక్షణ కూడా దొరుకుతుంది. ఆ విచక్షణ మూలాన మనం ఏం చేయకూడదో అది చెయ్యము, ఏం చెయ్యాలో చేసి భగవంతుడిని మనము చేరుకుంటామన్నమాట. సో అది జడ భరతుని వృత్తాంతము అది అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మన రాగద్వేషాలను మనం ఎలా కింద పడేస్తాయి అని ఇంతకాలం నుంచి ఒక్కొక్క కథలో చదువుకున్నాము. ఆ చదువుకొని అలాగా ప్రచేతస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలాగ తపస్సు చేయాలని నేర్చుకున్నాము. పరమశివుడే సాక్షాత్ పరమశివుడే వచ్చి నేర్పించారు. సో అది అంతా నేర్చుకొని తపస్సు చేస్తూ తప్పు చేసేస్తారు మనుషులు. అలాగే కదా జడభరతుడు తప్పు చేసేసి అదంతా పోయింది. సో ఇవన్నీ మీరు ఇంకా దీంట్లో పడకండి అని చెప్పడానికే ఇన్ని కథలు చెప్పారు. మన మనసు భగవంతుడి వైపు తిప్పి మనము తప్పు చేయకుండా కింద పడకుండా భగవంతుడి పైకి దగ్గరికి ఎలాగ వెళ్ళాలి అని నేర్పించేసారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా, భగవంతుడు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఇవన్నీ భగవంతుడు ఉన్నాడా నీకు ఎలా తెలుసు, చూపిస్తావా, ఈ శాస్త్రాలన్నీ కరెక్టేనా, అది ఎలాగా ప్రూవ్ చేయి, అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేమవుతుంది అనేసి ఈ నెక్స్ట్ చాప్టర్లో అన్నీ చెప్పిస్తారన్నమాట. మానవుల్లో 2 రకాలు ఉంటారంట. ఒక గ్రూపు కుంఠజనులకి అంటే మనమందరం కుంఠజనుల్లో ఈ సాధనకి రాకముందు మనమంతా కూడా కుంఠజనులు అంటే ఏంటి, ఎప్పుడు ఏదో దాంతోటి కష్టపడుతూ దుఃఖితులై ఉంటామన్నమాట. అది నిజమే కదా, మానవులందరూ దుఃఖంతోనే ఉంటారు. ఎవరుని వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అలాగే ఏమీ లేదు. 100% అంత చక్కగా ఉన్నదంటే వాళ్ళు మనుషులే కారు, వాళ్ళు దేవతలు అన్నమాట. సో వీళ్ళు కుంఠజనులు అందరూ కుంఠజనులే అన్నమాట. దుఃఖంలో ఉంటారు, దుఃఖంతో పీడితమయ్యి ఎంతో కష్టంలో ఉంటారు. వాళ్ళు ఎందుకు అలాగవుతారు, మాయకు వశమైపోయారు. నాకు అది కావాలా ఇది కావాలని తిరుగుతూనే ఉంటారు, ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటుంది, కానీ ఆ బుద్ధి రాదు. ఎంతకాలం ఇలా తిరిగితే కూడా నాకు సుఖం అనేది లేదు, సంతోషం అనేది లేదు, సెక్యూరిటీ అనేది లేదు అని చాలామందికి అనిపించదు.
ఏదో కొంతమంది పుణ్యం చేసుకున్న వాళ్ళకు మటుకు ఈ వైపు, ఈ భగవంతుడి వైపు తిరుగుతారంట. అదిని ఎలాగ తిరుగుతారు అంటే, ఇప్పుడు వైకుంఠానికి ఎంతోమంది తపస్సు చేసి వైకుంఠానికి వెళ్ళిపోయారు కదా, వాళ్ళని వైకుంఠ జనులు అంటారు. మనల్ని కుంఠ జనులు అంటారు, వాళ్ళని వైకుంఠ జనులు అంటారు. ఆ వైకుంఠ జనులకి దుఃఖం అనేదే ఉండదు. వాళ్ళకి ఎందుకు దుఃఖం ఉంటుందండి? ఎప్పుడు భగవంతుడు ఎదురుగా ఉన్నారు. వాళ్ళు చక్కగానే ఎప్పుడూనే భగవంతుడి కథలు వింటూ ఉంటారు, లీలలు వింటూ ఉంటారు, ఆ తర్వాత సంకీర్తన చేస్తూ ఉంటారు, భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు, వైకుంఠంలో సేవ చేస్తూ ఉంటారు, ఆ భక్తులందరినీ చూస్తూ ఉంటారు. అక్కడ ఆకలి దప్పిక అలాంటి ఏమీ ఉండవన్నమాట. ఎప్పుడు సంతోషమే. భగవంతుడు ఉన్న చోట సంతోషం ఒక్కటే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. మాయ ఉన్న చోటనే దుఃఖం ఉంటుంది, భగవంతుడు ఉన్న చోటనే సంతోషం ఉంటుంది. మనం అక్కడికి ఎలాగ వెళ్ళాలి అంటే, మనం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఎలాగ ప్రాక్టీస్ చేయడము? దేనితో ప్రాక్టీస్ చేయడం అంటే మనస్సుతోటి. ఆ మనస్సుతోటే మనము ప్రాక్టీస్ చేస్తున్నాము. అందుకే మనం విగ్రహం పెట్టుకుంటాము, పూజ చేస్తాము, ఆ విగ్రహాన్నే భగవంతుడు అనుకుంటాము, నిజమైన భగవంతుడు అనుకుంటాము, అభిషేకం చేస్తాము, అలంకరిస్తాము, భగవంతుడికి ఆకలి అవుతుందనేసి నైవేద్యం పెడతాము. ఆ నైవేద్యం అంతా పెట్టి ఆఖరిని మనము ఆ కృతజ్ఞత చెప్పడము, భక్తిని ఎక్స్ప్రెస్ చేయడము. అందుకే కదా మనం హారతి ఇస్తాము. హారతి ఇచ్చి ఇంకా మనము ఆ పని వదిలేసి లోకంలో భగవంతుడు మనకి ఏ పని ఇచ్చారో ఆ పని చేయడానికి మనం వచ్చేస్తామన్నమాట. ఈ వైకుంఠ జనులు కొంతమంది ఆ కుంఠ జనుల్ని చూసి, భూలోకంలో ఉండే జనుల్ని చూసి వాళ్ళు జాలి పడతారంట. అప్పుడు భగవంతుడు ఆ వైకుంఠ జనాల్ని అప్పుడప్పుడు పంపిస్తారంట. ఎందుకు? వీళ్ళందరూని మాయలో పడిపోయారు, వాళ్ళని నా వైపు తిప్పండి, భక్తి పాత్లో వాళ్ళని తీసుకురండి అని చెప్పడానికి అప్పుడప్పుడుని వైకుంఠ జనుల్ని పంపిస్తారంట. ఈ వైకుంఠ జనులు అక్కడక్కడ ఉంటారు. ఉండి వాళ్ళందరూ ఎలాగా బోధనలు చేస్తారు. ఇక్కడ చూడమ్మా, చూడు నాయనా, నువ్వు ఎంతకాలం ఈ మాయలో ఉన్నా సరే నీకు దుఃఖం తప్పదు. నువ్వు సుఖ సంతోషాలకి ఇక్కడ తిరక్క. ఇది ఎండమావి లాంటిది. నువ్వు భగవంతుడి వైపు తిరుగు, అక్కడ ఎంతో బాగుంటుంది, చక్కగా ఉంటుంది అని చెప్తారు. చెప్పాక అందరూ వింటారా? చెప్పి అది ఎలా తెలుసు అది నిజమేనా అనేవాళ్ళు ఉన్నారు కదా. అందుకని అలాంటి అట్మాస్ఫియరే క్రియేట్ చేస్తారన్నమాట. ఓకే, అదే కదా ఇప్పుడు ఇస్కాన్కి వెళ్ళామంటే ఎంత చక్కగా, ఎన్ని రకాల అలంకారాలు ఎంత చక్కగా ఉంటాయి. ఆ డాన్సులు ఏంటి, కీర్తనలు ఏంటి, ఆ కథలు ఏంటి, దాంతో సరిపోదు, ఎన్ని రకాల ప్రసాదాలు పెడతారు. ఓకే, దీనికంటని కోట్ల రెట్లు ఉంటుంది వైకుంఠంలో. వెళదాం రండి అందుకోసమే ఇస్కాన్ లాంటి ఆర్గనైజేషను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి ఆర్గనైజేషను, ఈ ఈషా అలాగే ఎన్నెన్నో ఉన్నాయి కదండి. వాళ్ళని మనం తప్పు పెట్టకూడదు. చూడండి, వాళ్ళ ఒక్కొక్క ఆర్గనైజేషన్లో లక్షల మంది ఉన్నారంటే అది ఏంటి? ఈజ్ ఇట్ ఈజీ? లక్షల మందిని అట్రాక్ట్ చేస్తున్నారు అంటే అది ఈజీ అండి? చాలా కష్టమైన పని, మానవులు చేసేది కాదు. భగవంతుడి కృప ఉంటేనే అలాంటివి జరుగుతాయన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క ఆర్గనైజేషన్లో వెళ్ళి, ఏ ఆర్గనైజేషన్లో వెళ్ళినా సరే అండి, ఎంత చక్కగా జ్ఞానం చెప్తారో, ఎంత చక్కగా ప్రాణాయామం చేయిస్తారో, మన చేత కర్మయోగం చేయిస్తారు, చాలా పనులు చేయిస్తారు. ఎందుకంటే మనకంతా మన శరీరంలో ఎన్నెన్నో స్లీపింగ్ సెల్స్ ఉన్నాయి, థామసిక్ సెల్స్. ఆ థామసిక్ సెల్స్లోనే రాగద్వేషాలు మన ఈ ఎన్నో జన్మలుగా
పేరుకుపోయిన సంస్కారాలు, నెగటివ్ టెండెన్సీస్ ఉన్నాయి. అవన్నీ లాగడానికే మన చేత గొడ్డు చాకరీ చేయిస్తారు. ఓకే, చాలామంది గొడ్డు చాకరీ చేయిస్తున్నారు అనేసి భయపడిపోయి పారిపోతారన్నమాట. ఓకే, ఇప్పుడు నష్టపోయేది ఎవరండి? పారిపోయిన వాళ్ళే కదా. అక్కడ కూర్చొని క్రిటిసైజ్ చేస్తారు చాలామంది. అక్కడ కూర్చొని వీళ్ళేమో డబ్బు తినేస్తున్నారు, వీళ్ళేమో ఇట్ ఈస్ ఏ ఫ్రీ సర్వీసు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అలాగని వాళ్ళు బోల్డ్ మంది అన్నమాట. అలా బోల్డ్ మంది అని ఎవరైనా నష్టపోతారు? వీళ్ళే కదా నష్టపోయేది. కానీ కొంతమంది ఇంకా అలా భగవంతుడు, గురూజీ, సద్గురు అనేసి ఎంతో భక్తితో ఉంటారన్నమాట. ఆ తర్వాత డొనేషన్స్ ఇవ్వాలా, ఆ డొనేషన్ ఇచ్చేటప్పుడు మనసు రాదన్నమాట. ఓకే, దిస్ ఇస్ ఎ నార్మల్ టెండెన్సీ, కుంట జనుల టెండెన్సీ. ఎవరికి ఏమి ఇవ్వకూడదు, అంతా మనమే పెట్టుకోవాలన్నమాట. అది మనం మారాలా లేదా? మన వైకుంఠ జనులు అవ్వాలంటే ఈ అటాచ్మెంట్ వదిలేయాలా. మనకి దేవుడు ఇంత డబ్బు ఇచ్చింది ఎందుకు అంటే మనకి సాక్రిఫైస్ ఏంటి, త్యాగం బుద్ధిని నేర్పించడానికి అన్నమాట. మనం ఇవ్వాలా. ఓకే, ఎక్కడ ఇవ్వాలా, ఇవ్వడం నేర్చుకోవాలా, మనకి తెలియాలా. మనకి ఈ చేతిలో భగవంతుడు ఈ డబ్బు ఇచ్చాడంటే మనం ఈ డబ్బు ఇలాగ పెట్టుకొని మనం పుణ్యం సంపాదించుకోవాలన్నమాట. ఇది డబ్బు పుణ్యం సంపాదించుకోవడానికి ఒకేషన్ ఇస్తే అది మనం పుణ్యం సంపాదించుకోవడానికని పెట్టకుండానే ఇలా గట్టిగా గుప్పిట్లో కట్టుకొని ఉన్నాము అంటే మనం చచ్చిపోయినప్పుడు ఈ డబ్బు ఏమవుతుందండి? వేరే వాళ్ళకి వెళ్తుంది. మనకి పుణ్యం ఏమీ రాదు. నువ్వు పుణ్యం సంపాదించుకోనే మనకి భగవంతుడు ఇవన్నీ ఇచ్చాడన్నమాట. నువ్వు పూజలు చేసుకో, నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళు, నువ్వు ఆశ్రమాలకు వెళ్ళు, ఆశ్రమాలకి సేవ చెయ్యి. ఆశ్రమాల్లో ఎన్నెన్నో సోషల్ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ సోషల్ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఎవరికి? విలేజర్స్కి, తర్వాత డిసేబుల్ పీపుల్, పువర్ పీపుల్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఇళ్ళు కట్టించడం, పాఠశాలలు కట్టించడం, హాస్పిటల్స్ కట్టించడం, మెడికల్ ఎయిడ్, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ పుణ్యకార్యాలు. ఇవన్నీ మనమే చేయాలంటే అవ్వదన్నమాట. మనమంతా ఒక్కొక్క నీటి బిందువుని పెట్టుకొని మనం ఏం సర్వీస్ చేస్తామండి? అదే 1,00,000 నీటి బిందువులు చేరినాయి అంటే ఎన్ని నీళ్ళు అవుతాయి? ఆ నీళ్ళతో మనం సేవ చేయొచ్చు కదా. అందుకే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు అంతంత డబ్బు లాగుతారు. ఓకే, వాళ్ళ స్వార్థాన్ని కాదు, వాళ్ళు మన చేత, మన డబ్బు చేత మనకి పుణ్యం వచ్చేలాగా మనకి అకేషన్ కల్పిస్తారన్నమాట. మనము డబ్బు ఇచ్చి మన కోర్స్ చేసేటప్పుడు మనం తిట్టుకోకూడదు. ఓకే, మనం ఆ డబ్బు ఎందుకు పనికిరాదు, కానీ ఆ కోర్సు చేసినప్పుడు ఆ జ్ఞానము మన మనసులో పాతుకుంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్డినరీ టీచర్ అండ్ మహాత్ములు. ఎవరో ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచరు, గురూజీ, సద్గురువు, ఇంకా ఎంతెంతో మంది ఉన్నారు. స్వామి దయానంద సరస్వతి, స్వామి శివానందరు, వీళ్ళందరూనే అప్పుడు నాకు అనిపిస్తుంది అన్నమాట. నేను ఫస్ట్ టైము సెకండ్ టైము చదివినప్పుడు నాకు ఈ ఆలోచన రాలేదు. ఓకే, అందుకే అంటారా చదివిందే చదువు, ఇంకా లోతుగా వెళ్తాము. ఆ నిజంగా మనకి ఆ రియల్ నాలెడ్జ్ రావాలంటే ఇంకా లోపలికి వెళుతూ ఉండాలంటారు కదా. ఇదే నాకు ఇప్పుడే తట్టిందన్నమాట. వీళ్ళందరూ వైకుంఠం నుంచి వచ్చుంటారు, అందుకే వాళ్ళకి అంత పవర్ ఉన్నది, భగవంతుడి పవరు. లేకపోతే లక్షలండి డివోటీసు ఎలాగా లక్షల్ని వాళ్ళు మేనేజ్ చేస్తారు? ఆ లక్షలు కూడా అన్ని రకాల మైండ్స్ అన్నమాట. దాంట్లో తిట్టుకోవడం ఉంటుంది, చీటింగ్ ఉంటుంది, ఏడవడం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అప్పుడు కూడా ఎందుకో ఆయన పవర్ అలా పట్టుకుంటారన్నమాట. వాళ్ళందరినీ స్టెప్ బై స్టెప్ ప్యూరిఫై చేస్తారు. నేను అందుకే అందరితోనే అంటాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సుదర్శనకియ నేర్చుకోండి, లేకపోతే సద్గురువు గారి ఇన్నర్ ఇంజనీరింగ్ అట్లీస్ట్ ఆ ఒకటి నేర్చుకోండి. ఎందుకంటే
అవి దే వెరీ పవర్ఫుల్ టెక్నిక్స్. ఆ పవర్ఫుల్ టెక్నిక్స్, ఆ ప్రాణాయామాలు, ఆ టెక్నిక్స్ మనం చేసేమంటే మన మనసు కుదుట పడుతుంది. లేకపోతే ఇలా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఆ తిరుగుతూనే ఉండేదే మనసు తిరుగుతూ ఉంటుందంటే మాయలో పడిపోయిందని అర్థం. ఆ మాయలో పడిపోయినప్పుడే మనం తప్పులు చేస్తాము. ఓకే, ఆ తప్పులంతా ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉన్నది. ఎలాంటి తప్పులు చేస్తామో, ఎలాగ మనము కష్టపడతామని పెద్ద లిస్టు వస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఈ వైకుంఠ జనులు వచ్చారు అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్తారంట, ఇలాగా ఇది భక్తి యోగం చెయ్యండి, మనమందరూని వెళ్ళిపోవచ్చు, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈ మానవ శరీరం దొరకదు, అంత బేగా దొరకదు. ఇప్పుడు దొరికినప్పుడు ఈ మానవ శరీరం పైకి వెళ్ళడానికి అన్నమాట. మనం పైకి వెళ్లకుండా వృధా చేసుకుంటే కింద పడిపోతాము. ఆ కిందకి ఎన్ని మెట్లు పడిపోతాము, ఆ ఎన్ని మెట్లు పడిపోతాము డిపెండ్స్ ఆన్ మన మనసు ఎలాంటి మనసు, మన మనసులో ఉన్న కల్మషాలు ఎలాంటివి అని. ఓకే, సో అందుకే మీరు భక్తిపాత్లో రండి, మా ఆర్గనైజేషన్కి రండి, మా పూజలకు రండి, మా కీర్తనలకు రండి, మా ప్రసంగాలకు రండి అని వాళ్ళు అంతా అడ్వర్టైజ్ చేసేది. మనము ఎవరిని వేలెత్తి చెప్పకూడదు, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇలాగా మనం అసలు చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ భగవంతుడి చేత పంపబడినవారు. ఓకే, 20 ఏళ్ల ముందు, 20 కాదు 15 ఏళ్ల ముందు నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ జాయిన్ అయినప్పుడు నాకు చాలా క్రిటికల్ మైండ్ ఉండేది. అప్పుడు వీళ్ళింత డబ్బు కలెక్ట్ చేయడము, నాకు ఆ కాలంలో సెయింట్ అంటే సాధువులు అంటే అందరూ షిరిడి సాయిబాబా లాగా ఉండాలా, లేకపోతే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా ఉండాలా, లేకపోతే రమణ మహర్షి కానీ ఎవరో అరుణాచలం ఆయన రమణ మహర్షి లాగా కానీ అలాగే ఉండాలా, వీళ్ళందరూ ఇలాగ లేరు అనేసి నాకు చాలా క్రిటికల్ మైండ్ ఉండేది అనమాట. అప్పుడు వాళ్ళందరూ చెప్పేవారు, క్లాస్లో నా టీచర్లు ఉంటారు కదా, ఆ టీచర్లు చెప్పేవారు, గురూజీని వదలకండి, వీళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు, వాళ్ళందరూ అవతార పురుషులు అని. ఓకే, నాకు అప్పుడు వీళ్ళంతా అవతార పురుషులు అంటారా, అదలాగా అవతార పురుషులు ఇవన్నీ ఓకే నార్మల్ కుంట మైండ్, నా మైండ్ అలాగ అనుకుంటేదాన్ని అన్నమాట. ఆ తర్వాత తెలిసింది, ప్యూరిఫై అయ్యాక తెలిసింది ఈయనకి ఏదో పవర్ ఉంది అనేసి. చాలా నిదర్శనాలు అయినాయి. ఆ తర్వాత తెలిసింది ఇవన్నీ శాస్త్రాలు చదువుకున్నాక, దీస్ పీపుల్ ఆర్ అపాయింటెడ్ బై భగవాన్, సాక్షాత్ భగవంతుడే పంపించారు మనల్నందరినీ పైకి తీసుకెళ్ళడానికి అని. ఓకే, చూడండి చెప్పారు, వైకుంఠ జనులు ఈ జగత్తులో ఆవిర్భవించినప్పుడు మాయా ప్రభావం కొంచెం తగ్గి కుంఠ జనులను మెల్లమెల్లగా కష్టాల ఊబిలో నుంచి బయటికి తెచ్చి మనకి సాధన నేర్పించి వైకుంఠానికి తీసుకెళ్తారంట. అది వాళ్ళ పని. ఓకే, దురదృష్టవశాత్తు వైకుంఠ జనుల సాంగత్యము కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకి దొరకకపోతే ఏమవుతుంది, మనము కర్మ వలయంలో చిక్కుకొని పోయి ఆ కర్మ వలయంలో ఉన్నప్పుడు మనం తప్పులు చేసేస్తాము. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మైండ్. మన మనసులో కామ, క్రోధ, మోహ, లోభ, ఇవన్నీ ఉన్నాయి కదా, అరిషడ్ వర్గాలు. ఆ అరిషడ్ వర్గాలు మన చేత తప్పు చేయించేస్తుంది. మనం తప్పు చేసేసామనుకోండి, సో తప్పు చేస్తే మన శిక్ష అనుభవించాలా లేదా? శిక్ష అనుభవిస్తాము. ఆ శిక్ష ఘోరమైన శిక్ష. ఎంత ఘోరంగా ఉంటుంది అని ఈ భాగవతంలో చెప్పారు.
అవన్నీ నిజం. ఎందుకు? భాగవతం రాసింది సాక్షాత్ భగవంతుడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. సో అందువలన దీంట్లో రాసింది ఒక్క లైన్ కూడా అబద్ధం కాదు. ఓకే. సో ఇప్పుడు దేవతలు కూడా అంటారంట, ఈ మానవ జన్మ భూలోకంలో దొరకడం చాలా అపురూపం, అందులో మన భారతవర్షంలో దొరకడం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకదంట. ఓకే. దేవతలు అంటున్నారు వీళ్ళందరూ ఎంతో పుణ్యాలు చేసి ఉంటారు, వాళ్ళకే దొరికింది. లేకపోతే భగవంతుడే ఆయన కృపతోటి వీళ్ళని మన భరతఖండంలో పుట్టించేరు అని. ఎందుకంట? ఈ భరతఖండంలోనే మనము యజ్ఞాలు చేస్తాము, పూజలు చేస్తాము, పుణ్యతీర్థాలు, ఎక్కడ చూసినా సాధువులు మనకి శాస్త్రాలు చెప్తున్నారు, కథలు వినిపిస్తున్నారు. ఎన్నెన్నో దేవాలయాలు, ఆ ప్రతి దేవాలయాలకి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క స్థల పురాణం ఉన్నది. ఆ స్థల పురాణం నిజం. ఓకే. ఆ స్థల పురాణం నిజం. అందరికీ నిజం అనిపించదు. అందరూ అక్కడికి వెళితే కూడా వాళ్ళకి ఆ పవరు వాళ్ళకి తెలీదు. ఏదో మెకానికల్గా, చాలామంది మెకానికల్గా వెళ్ళి వచ్చేస్తారు. ఓకే. మన మైండ్ స్థూలంగా ఉన్నప్పుడు, గ్రాస్ మైండ్ ఉన్నప్పుడు మనము అక్కడ ప్రత్యేకతని గమనించలేమంట. మన మనసు ఎప్పుడు పరిపక్వం చెందిందో, ఎప్పుడు ఆల్రెడీ కొంత సాధన చేసి సూక్ష్మంగా అయిందో, అప్పుడు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు మనము ఆ భగవంతుడిని మనస్సులో ఎక్స్పీరియన్స్ అనుభవం దొరుకుతుంది. మనం వింటాం కదా, అబ్బా నేను అక్కడికి వెళ్ళాక ఇలాగ అయ్యింది, ఒళ్ళు జలధరించిపోయింది, అప్పటి నుంచి నాకు నా మనసు భగవంతుడి మీదే ఉన్నది, నాకు గురువు కూడా దొరికారు, నాకు శాస్త్రం కూర్చొని చదవడానికి కుదురుతుంది. చదవడం, కాన్సన్ట్రేషన్ చేయడం ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ అండి. మైండ్ అటేపిటేపు వెళ్తారు, అందరూ చదవలేరు. సో అక్కడికి వెళ్ళాక నాకు ఇలాగైందని ఎంతెంతో మంది చెప్తారు చూడండి. అదంతా నిజమేనండి, 100% నిజం అన్నమాట. ఇప్పుడు వ్రజభూమి అని ఉన్నది. ఆ వ్రజభూమి ఏంటి? మధుర, తర్వాత బృందావనము, గోకులము అవన్నీ ఉన్నాయి కదా, దానిని వ్రజభూమి అంటారు. ఆ వ్రజభూమిలో శ్రీకృష్ణ పరమాత్ముడికి 2 రకాల శరీరాలంట. ఓకే. ఆ గ్రాస్ బాడీ అండ్ సటిల్ బాడీ. ఇప్పుడు గ్రాస్ బాడీ కనబడి శరీరం ఇప్పుడు లేదు, రైట్? ఆ కనబడి శరీరం ఆ కాలంలో ఉండింది. ఆ గోపికలు, గోపాలురు వాళ్ళందరినీ అతనితోటి ఆడుకున్నారు, పాడుకున్నారు, మాటలు విన్నారు, ఎంతో సంతోషించారు. ఇప్పుడు ఆయన శరీరం వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయినట్టేనా? కాదు, కృష్ణుడు వెళ్ళలేదు. కృష్ణుడు ఆ సూక్ష్మ శరీరంతో ఇంకానూ ఉన్నాడు. ఆ సూక్ష్మ శరీరంతో ఆయన అన్నిట్లోనే వ్యాపించి ఉన్నాడు. వట్టి గోకులంలో ఒకరోజు కనబడితే బృందావనంలో ఒకరోజు కనబడతాడు, ఇంకొక రోజేమో మధురలో కనబడతాడని అలా కాదు కదా. భగవంతుడి శరీరం అన్ని చోట్ల ఉంది కదా. శ్రీకృష్ణ పరమాత్మ సూక్ష్మ శరీరంతో ఇంకా అక్కడే ఉన్నారంట. అది ఎవరికి కనబడుతుంది అంటే భక్తులకి, అనన్య భక్తులకి కనబడుతుందంట, వేరే వాళ్ళకి కనబడదంట. ఎందుకు? వాళ్ళకి అంత భక్తి లేదు. నేను ఆ గోవర్ధన పర్వతానికి వెళ్ళాను కదా. గోవర్ధన పర్వత పరిక్రమ మేము ఆటోలోనే చేసామన్నమాట, నడిచి వెళ్ళలేకపోయాను.
అప్పుడు ఆ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఏదో కొంచెం ఇంటరాక్షన్ ఉంటుంది కదా, ఆ ఇంటరాక్షన్ చూసి నేను నిజంగా ఆశ్చర్యపడిపోయానండి. నిజంగా ఆశ్చర్యపడిపోయాను. ఏమిటి అంటే వాళ్ళ మాటల తీరు ఎలాగున్నది అంటే కృష్ణుడు వాళ్ళ కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు, వాళ్ళు కృష్ణుడితోనే ఉన్నాను అన్నట్టు మాట్లాడారండి వాళ్ళు. నిజంగానే సత్యం చెప్తున్నాను. అది విన్నాక నాకు అబ్బా వీళ్ళకి ఎంత భక్తి ఉన్నది అనుకున్నానే కానీ నాకు అప్పుడు తట్టలేదు. వీళ్ళు బికాస్ దే ఆర్ హైలీ ఇవాల్వ్డ్, భగవంతుడు వాళ్ళకి కనిపిస్తాడు, వాళ్ళకి కావలసింది ఆలోచన ప్రకారం వస్తుంది అన్నమాట. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే టక్కన ఆలోచన వస్తుంది, భగవంతుడు ఇస్తున్నాడు ఆ ఆలోచన. లేకపోతే ఏదన్నా కావాలంటే చూపిస్తాడు, అది ఒక టక్కన వచ్చేస్తుంది అన్నమాట. ఇదన్నీ 100% నిజమండి, కట్టుకథలు కాదు. మీరందరూ భక్తులు, మీరందరూ గొప్ప భక్తులు, మీరందరూ నమ్ముతారు ఇది. మనము అలాంటి అనన్య భక్తి అలవాటు చేసుకోవాలన్నమాట. అనన్య భక్తి అలవాటు చేసుకుంటే మనకి సూక్ష్మ దృష్టి వస్తుంది, మనం వి గెట్ హైలీ ఇవాల్వ్డ్. ఆ సూక్ష్మ లెవెల్కి వెళ్ళినప్పుడే మనకి భగవంతుడి అనుభూతి దొరుకుతుంది. భగవంతుడి ఇస్ ఎ ఫీల్. భగవంతుడు మనకి కంటికి కనబడేది కాదు, భగవంతుడు మనము అనుభవించేది అన్నమాట. మనం ఎప్పుడు అనుభవిస్తామో మన మనసులో క్లేశాలు తగ్గిపోయి మా మనసు నిర్మలమైన మనస్సు అయినప్పుడు మన మనసు లోపలికి తిరుగుతారు. చూడండి, నిర్మలమైన మనసే లోపలికి తిరుగుతుంది. కోరికలున్న మనసు తిరగదన్నమాట. రాగద్వేషాల మనసు లోపలికి తిరగదు. మనం లోపలికి తిరిగేము అంటే మనం కొంచెం క్లేశాలు తగ్గిపోతున్నాయని. అప్పుడే మనం భగవంతుణ్ణి అనుభవిస్తాము. ఆ అనుభవం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట. ఇది అంతా 100% ట్రూత్. ఓకే, సో ఇప్పుడు అన్నారు, దేవతలు అన్నారు, మేమంతా ఎన్నెన్నో యజ్ఞాలు ఎన్నెన్నో దానాలు చేసుకొని మేము స్వర్గానికి వచ్చాము, కానీ ఈ స్వర్గ సుఖం కూడా టెంపరీ. ఒకరోజు ఈ స్వర్గం పుణ్యం అయిపోయాక మళ్ళీ కింద పడేస్తారు మమ్మల్ని. ఆ కింద పడేసేటప్పుడు ఏదన్నా కొంచెం మాకు పుణ్యం మిగిలి ఉంటే మమ్మల్ని భరతవర్షంలో పుట్టించమని ప్రార్థించుకుంటున్నాము. ఇక్కడ భగవద్భక్తి చేయడం కష్టము, ఎందుకంటే ఎన్నెన్నో ఇంద్రియ సుఖాలు, అందువల్ల మా మనసు ఫుల్గా దాంట్లోనే పడిపోయింది, మేము భక్తి చేయలేకపోతున్నాము. ఇప్పుడు ఈ భూలోకంలో కూడా అన్నీ చక్కగా ఉన్నాయి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, బోల్డ్ అంత సంపాదన ఉన్నది, బోల్డ్ అంత పేరు ప్రతిష్టలో ఉన్నవాళ్ళు, ఆరోగ్యం అంతా ఉన్నవాళ్ళు, వాళ్ళకి భక్తి వస్తుందా అండి? భగవంతుడు అంటే ఏంటి అని తెలుసుకోవాలని ఉంటుందా అండి? వాళ్ళకి జిజ్ఞాసత్వం రాదు, ముముక్షత్వం రాదు. ఎందుకంటే ఆ ఇంద్రియాలు మనసుని ఇలా బయటికి తీసేస్తాయన్నమాట. ఇంద్రియాల ద్వారా మనసు లోపలికి బయటికి వెళ్ళిపోయి ఆ ఆబ్జెక్ట్స్, ఆ పదార్థాల కోసం వెతుకుతుంటూ ఉంటుందన్నమాట. ఓకే, అందుకే భక్తుల సాన్నిధ్యంలో ఉంటే చెప్తూ ఉంటారు, చెప్పిందే చెప్పి. ఎందుకు చెప్పిందే చెప్పాలా? ఎందుకంటే మనసు వెళ్ళిపోతుంది, లాక్కో అని చెప్పడానికి అన్నమాట. అంతా చెప్తారు. సో భారతవర్షంలో మేము పుట్టాలని దేవతలు కూడా అంటారంట. అని ఎందుకు భారతవర్షము అంత పుణ్యప్రదమైనది అంటే భారతవర్షంలో గంగా నది ప్రవహిస్తుంది. ఆ గంగా నది ఎక్కడి నుంచి వచ్చింది? మహావిష్ణువు వామన రూపంలో బలి చక్రవర్తి దగ్గర దానం తీసుకోవడానికి వచ్చి ఆ 3 అడుగులు అడిగి ఆ ఎడమ కాలు అలా పైకి ఎత్తితే ఆకాశంలో అక్కడ చిల్లు పడిందంట. ఆయన గోరికి చిల్లు పడి అటువైపు ఉన్న క్షీరోదక సముద్రంలోంచి ఆ నీరు కిందకు వచ్చింది. ఆ నీరు ఎలాగా? ఆ నీరు భగవంతుడి మహావిష్ణువు పాదాలకి అభిషేకం చేసి వచ్చినప్పుడు అలాగే కదా, ఫుల్గా ఆయన కాలు మీద పాదాల మీద పడి కిందకు వచ్చేసింది.
వచ్చి ఎలాగొచ్చింది, ఎంత దూరం తెలుసా? అది దూరంగా ఆ ధ్రువలోకానికి రావడానికి ఎంత కాలం పట్టింది అంటే 1000 యుగాలు పట్టిందంట. ఈ విశ్వంలో అది ఆ కన్నం పడింది, ఆ చిల్లు పడి ఆ నీళ్ళు వచ్చినాయి చూసండి. ఆ నీళ్ళు భగవంతుడి పాదాలు అభిషేకం చేసి ఇంకా ఈ కింద పడాలి కదా. కింద పడేది ఎంత దూరంలో ఉన్నది? ఫస్ట్ దొరికేది ధ్రువలోకం. ఆ ధ్రువలోకానికి అక్కడికి ఎంత దూరము అంటే 1000 యుగాలు ప్రవహించిందంట నీరు. ఆ 1000 యుగాలు ప్రవహించి ఆ ధ్రువలోకానికి చేరుకుంది. ధ్రువలోకం నుంచి కింద ఏముంది? సప్తఋషి మండలం ఉంది. ఆ సప్తఋషి మండలానికి వచ్చి ఆ సప్తఋషి మండలం నుంచి ఆ ఋషులందరూని అనంత కోటి విమానాల్లో నింపేరంట ఆ నీళ్లు, ఆ జలం. విష్ణుపాద, అప్పుడు ఇట్స్ కాల్డ్ విష్ణుపాద. ఆ నీళ్ళకి పేరు విష్ణుపాద. ఆ విష్ణుపాదని అనంత కోటి విమానాల్లో కుండల్లో తీసుకొచ్చి మేరు పర్వతం మీద వంపేరంట. ఆ మేరు పర్వతం మీద నుంచి హిమాలయ పర్వతంలోకి పడింది. ఆ హిమాలయ పర్వతంలో లోయల్లోంచి ప్రవహించి హరిద్వారం గుండా భారతదేశంలో ప్రవహించింది. ప్రవహించి ఆఖరిని గంగాసాగర్ అంటారు. ఇది ఎవరో గంగా సముద్రంలో కలిసి చోటుని గంగాసాగర్ అంటారనమాట. సో అక్కడ కలిసింది ఆవిడ. సో ఈ గంగా చుట్టుపక్కలని ఎన్నో తీర్థక్షేత్రాలు ఉన్నాయి. ఆ గంగా స్నానం ఈజ్ ఈక్వల్ టు అశ్వమేధ యజ్ఞము, రాజసూయ యజ్ఞం ఫలితాలు ఇస్తుందంట. ఆ తర్వాత ఇంకేంటి, అది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఆ గంగా స్నానం కూడా దొరకదు మనకి. ఆ గంగా స్నానం చేసేటప్పుడు కూడా మనకి కరెక్ట్ రైట్ మెంటల్ యాటిట్యూడ్ ఉండాల. గంగామాత మహావిష్ణువు పాదాన్ని అభిషేకించి ఆకాశం నుంచి వచ్చింది, మనం ఎంత పుణ్యం చేసుకున్నామని. సో ఆ భావన మనకు ఉండాల. ఆ భావనతోటి మనము ఒక్కసారి స్నానం చేస్తే, తలమైన పోసుకొని మనం స్నానం చేస్తే ఎన్నో పాపాలు పోతాయి. ఆ తర్వాత మనకి భక్తి కూడా ఉంటుంది. బట్ అన్నిటికీ కారణం ఏంటి? మన మనస్సు. లేకపోతే ఏమవుతుందంటే ఆ మెకానికల్గా ఈ కాలంలో సర్ఫింగు, బోటింగు వాళ్ళకి ఇట్ ఈస్ ఏ జాయ్ రైడ్ అన్నమాట. ఇది ఆ గంగా, ద వ్యూ ఆఫ్ ద గంగా ఈజ్ సో బ్యూటిఫుల్ బికాస్ దేర్ ఆన్ బోత్ సైడ్స్ ద మౌంటైన్స్ ఆర్ బ్యూటిఫుల్. హిమాలయాస్ చాలా అందంగా ఉన్నాయి. ఆ నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. దాంట్లో బోటింగ్ వెళ్తే బాగుంటుంది, సర్ఫింగ్ వెళ్తే బాగుంటుంది. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ యాటిట్యూడ్. ఈ రైట్ యాటిట్యూడ్లో వాళ్ళ గంగాకి వెళ్తే కూడా వాళ్ళకి ఏమీ రాదన్నమాట. ఏదో కొంచెం పాపం ఇదవుతుంది. ఇక్కడ అందరినీ చూసి ఏదో ఉన్నది గంగలో, ఏదో ఉన్నది అనేసి వాళ్ళకి కొంచెం మైండ్ తిరుగుతుంది అన్నమాట. కానీ గంగామాత దగ్గర కూర్చొని మనము అక్కడ ధ్యానం చేయడము, లేకపోతే ఏదో లలిత సహస్రనామో, విష్ణు సహస్రనామో, భగవద్గీత చదవడము ఎంతో వేల రెట్ల పుణ్యఫలం మనకి దొరుకుతుంది. ఓకే, సో అది మన భారతదేశంలో ఉన్నదన్నమాట, రైట్. ఆ తర్వాత ఇంకా ఎన్నో నదులు ఉన్నాయి, పుణ్య నదులు. యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా ఇలాంటివన్నీ ప్రవహించిన మూలాన్ని దేవతలు అంటున్నారు ఇది ఎంతో పుణ్యమైన ప్రదేశము. ఇక్కడ ఎంతో మంది యోగులు సాధన చేస్తున్నారు. ఆ తర్వాత ఎంతో పారాయణం జరుగుతుంది. ఆ పారాయణము ఈ అట్మాస్ఫియర్నంతా
క్లియర్ చేస్తుంది. ఇది ఏంటి, వేద స్వరాలు, ఆ ప్రకంపనలు, అందుమూలన మన భారతదేశము ఎంతో పుణ్యమైనది. భగవంతుడు కూడా ఎన్నోసార్లు అవతారాలు ఈ భారతవర్షంలో ధరించారు. తెలుసు కదా, ఎన్నెన్ని చోట్ల భగవంతుడు అవతారం ఎత్తింది. సో శ్రీకృష్ణ పరమాత్మ ఏంటి, నరసింహ స్వామి గారు ఏంటి, సూర్యుడు ఎవరు, శివుడు ఏంటి, బోల్డ్ ఇంకా లిస్టు, పెద్ద లిస్ట్ అన్నమాట అది. ఓకే, సో ఇది అయిందన్నమాట. అందువల్ల మేము ఇక్కడ పుట్టాలా అనుకుంటున్నారు. మనము పుట్టిసేము, ఎంతో పుణ్యం వచ్చింది, మనం పుట్టిసేము. ఇప్పుడు ఎంతో పుణ్యము, భగవంతుడు కృపమూలాన్ని కూడా మనము ఈ లెవెల్లో ఉన్నామన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ విశ్వంలో సూర్యుడు చంద్రుడు ఉన్నాడు కదా. ఇప్పుడు వేరే లోకాల గురించి మనం మాట్లాడుకోవాలి. పైనుంచి ఇక్కడ కిందకు వస్తూ ఉన్నాము. సూర్యుడు చంద్రుడు ఉన్నాడా? ఆ సూర్యుడు చంద్రుడికి కింద రాహుగ్రహం ఉన్నది. ఆ రాహుగ్రహం కింద సిద్ధ చారణలు, విద్యాధరలు ఉండే లోకాలు ఉన్నాయి. ఆ లోకాల కింద యక్షులు, రాక్షసులు ఉండే లోకాలు ఉన్నాయి. ఓకే, దాని కింద మన భూలోకం ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం భూలోకంలో ఉన్నాము. మనం పై లోకాల గురించి అంతా మాట్లాడుకున్నాం కదా, ఏమేమి లోకాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి గంగ వస్తుంది, అక్కడి నుంచి అలాగ వచ్చి భూమిలోకి వచ్చింది ఆవిడ. సో ఇన్ని లోకాలు దాటుకొని మనల్ని ఉద్ధరించడానికి ఆవిడ భూలోకానికి వచ్చారనమాట. సో ఇప్పుడు భూలోకం అయింది. భూలోకం కింద ఇంకా లోకాలు ఉన్నాయి కదా. ఆ లోకాలు అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళము. ఓకే, ఆ పాతాళం కింద పితృలోకము, నరకలోకము ఉన్నది. అయిందా? ఇప్పుడు మనము భూలోకంలో ఉన్నాముళ్ళాన మన సాధన చేస్తే పైకి వెళ్తాము. మనం సాధన చేయకుండా తప్పు పనులు చేస్తే, పాపం పనులు చేస్తే కింద పడిపోతామన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ బలిచక్రవర్తి గారు ఉన్నారు కదా, బలిచక్రవర్తి గారు ఆయన మహావిష్ణువుకి అన్నీ ఇచ్చేసారు. కానీ ఆయన మహాభక్తుడు. ఆ గురువు శుక్రాచార్యులు వారు ఇవ్వకో అంటే కూడా ఆయన వినకుండా, ఆ భగవంతుడే నన్ను అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా, ఉన్నదంతా ఆయందే కదా అని ఆయన ధారపోసింది ముళ్ళ అని మహావిష్ణువుకి చాలా సంతోషమయ్యి ఆయన అన్నారు, నిన్ను సుతలం అని ఒక గ్రహం ఉన్నది కదా లోకం కింద, ఆ లోకానికి నిన్ను రాజుని చేస్తాను, ఆ లోకంని నువ్వే పరిపాలించు, ఆ తర్వాత నీ మీద ఎవరు యుద్ధానికి రాకుండా నేనే కాపలా ఉంటానని సాక్షాత్తు వాసుదేవుడే, భగవంతుడే కాపలా కాస్తున్నారన్నమాట. ఎందుకు? ఈయన మహాభక్తుడు, ఆయన భక్తిలో ఉంటారు, ఆయన భక్తిని డిస్టర్బ్ చేయకూడదు. ఈ యుద్ధాలన్నీ కామన్ ఆ రాక్షసులకి అందరికీ. సో మళ్ళీ నేను డిస్టర్బ్ చేస్తారని ఆయన కాపలా ఉంటున్నారు. చూడండి భక్తుల్ని భగవంతుడు ఎలా చూసుకుంటారు. మనకి భక్తే ఉండాలి కానీ భగవంతుడు చాలా బాగా చూసుకుంటారు. మనకి భగవంతుడు కృపమూలాన్నే నువ్వు భాగవతం విను, ఈ భాగవతాలన్నీనేమో అర్థం చేసుకో, ఈ కథలన్నీ చదువుకో, జ్ఞాపకం పెట్టుకో, మీరందరూని షేర్ చేసుకోండి అని చెప్పారు కదా ఆయన. అందువల్లే కదా మనం భగవంతుడిని మర్చిపోకూడదు, ఈ అవకాశం మనకి కల్పించినందుకు. ఓకే, సో ఇప్పుడు ఈ ఎవరెవరు ఉంటారంటే అతలంలోనేమో బలుడు అని మయదానవుడు. ఓకే, మయదానవుడు మహామేధావి, ఆయనకి చాలా శక్తులు ఉన్నాయన్నమాట. ఆయనే మయసభ నిర్మించింది. ఈజ్ చాలా ఇంటెలిజెంట్. మయసభ యుధిష్ఠరుడికి ఇచ్చింది. తర్వాత బలమైన గద భీమసేనుడికి ఇచ్చింది మయుడే అన్నమాట. కానీ ఆ మయుడికి ఏమంటే, ఆ మయుడు రాక్షసులతో ఫ్రెండ్షిప్. సో ఇప్పుడు
దేవతలకి రాక్షసులకి యుద్ధం అయితే మయుడు రాక్షసుల వెళ్తారన్నమాట. అది చెడ్డ బుద్ధి. ఈయన చేసే పనులు దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్. దేవతలు చేసే పనులు వాళ్ళకి సెల్ఫిష్నెస్ ఉండదు. అందుకే అబ్బా ఈవిడ దేవత అప్ప అంటాం కదా, కానీ మనం ఈ రాక్షసుల్ని దానవుల్ని మన పేర్లు చెప్పుకోమన్నమాట. వాళ్ళు సెల్ఫిష్ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్. ఈ పాతాళంలో అయితే పాతాళాన్ని ఫుల్గా సర్పాలు ఉంటాయి. ఆ సర్పంలో వెరీ ఆస్పిషియస్ సర్పం అనంత దేవుడు. ఆ అనంత దేవుడి తల మీదే భూలోకం ఉంటుందంట. ఆ అనంత దేవుడికి 1000 సర్పాల తల, అవి పెద్ద పెద్ద తలలో. ఆ పెద్ద తల మీద ఆయనే మన భూలోకాన్ని బ్యాలెన్స్ చేసేది. ఆ భూలోకం ఎలాగుంటుందంట, ఆయన తల మీద ఒక బఠానీ గింజలాగా ఉంటుందంట. ఓకే, ఇప్పుడు చూడండి ఆయన సైజు ఎంత పెద్దదో. ఆయన్నే సంకర్షణుడు కూడా అంటారు. సంకర్షణుడు అని ఎందుకు అంటారంటే ఆయన సకల జీవుల్ని అట్రాక్ట్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఈ లోకాలు ఉన్నాయి కదండి, ఈ లోకాల్ని మూడులాగా ఈ 14 లోకాన్ని 3 లాగా విభజిస్తారు. ఏంటి, ఉన్నత లోకాలు, పైన ఉన్నాయని ఉన్నత లోకాలు, భూలోకము, ఆ కింద అన్ని ఉన్నాయంటే మధ్యమ లోకము, ఆ తర్వాత అధోలోకాలు ఉన్నాయన్నమాట. ఈ అధోలోకాలని దీన్నే ముల్లోకాలు అన్నమాట అంటారు. ఓకే, ఇది ఇంకొక క్లాసిఫికేషన్. ఆ 14 లోకాలని 3గా విభజించి ముల్లోకాలు అంటారు. ఈ ముల్లోకాలు నాట్ సెపరేట్. ఆ తర్వాత ఈ ముల్లోకాలకి కింద క్షీరోదక సముద్రం. ఆ క్షీరోదక సముద్రం ఎక్కడున్నది అంటే ఆ క్షీరోదక సముద్రము భూలోకానికి మధ్యనే పితృలోకం ఉంటుందంట. ఆ పితృలోకానికి కింద నరకలోకం ఉంటుంది. ఆ పితృలోకంలో యమధర్మరాజు ఉంటారంట. ఆ పితృలోకంలో ఉండి పితృలు వాళ్ళు ఎప్పుడూ సమాధిలో ఉంటారంట, ధ్యానం చేస్తూ ఉంటారంట. ఎందుకు, భగవంతుడి మీద ధ్యానం చేస్తూ ఉంటారంట. ఎందుకు అంటే వాళ్ళ కులంలో పుట్టిన వాళ్ళందరూ బాగుండాలా, వాళ్ళ గోత్రంలో పుట్టిన వాళ్ళందరూ బాగుండాలా అని వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారంట. ఓకే, అందుకే కదా మనం పితృలు అని మనం అమావాస్య రోజు పూజ చేస్తాము. ఇలాగ మహాలయ అమావాస్య తర్వాత శ్రాద్ధం అవన్నీ చేస్తాము. ఎందుకంటే అది ఇంకొక విషయం అండి, చచ్చిపోయిన వాళ్ళు బతికున్నప్పుడు మనల్ని ఎంత కష్టపెట్టినా సరే వాళ్ళు చచ్చిపోయాక మనం వాళ్ళు చేసిన చెడ్డ కార్యాలు మనం మాట్లాడకూడదు. ఎందుకు అంటే వాళ్ళు ఏదో చేశారు, ఆ మాయ ప్రభావం చేత అవన్నీ చేశారు. ఆ తర్వాత మనకి వాళ్ళకి కూడా కర్మ అకౌంట్ ఉన్నది. ఎన్నో జన్మల నుంచి కర్మ అకౌంట్ ఉన్నది. ఆ అకౌంట్ సెటిల్ చేయడానికే వాళ్ళకి మనకి ఏదో గొడవ రావడమో ఏదో అయ్యి ఉంటుంది అనమాట, ఏదో సంబంధాలు అయి ఉంటాయి. కానీ చనిపోయాక మనం ఆ శవం దగ్గర చూడ్డానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన మంచి పని మాత్రం మనం మాట్లాడాలా. ఓకే, ఆ మన మనసులో ఉన్న ఏదన్నా మనసు కష్టమైన విషాదాలన్నీ ఉంటే వీళ్ళు ఇలా చేసేవాళ్ళు అవన్నీ మర్చిపోవాలన్నమాట. మర్చిపోయి ఆయనకి మంచి స్థితి దొరకాలని మనము మనసులో ప్రార్థన చెయ్యాలి. లేకపోతే అది మనల్ని పీడిస్తుంది. ఎందుకంటే ఇది భగవంతుడి ఆజ్ఞ. చచ్చిపోయిన వాళ్ళని మనం ఎప్పుడు తప్పుడు మాటలు మాట్లాడకూడదు అంట. ఓకే, సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో. ఇప్పుడు సో ఇంత అయింది కదా. సో ఇప్పుడు యమధర్మరాజు ఉంటారంట ఈ పితృలోకంలో. యమధర్మరాజు ఎవరండి, సూర్య భగవానుడి పుత్రుడు. ఆ యమధర్మరాజు అతని డ్యూటీ భగవంతుడు ఇచ్చారనమాట. ఆ డ్యూటీ ఏమిచ్చారు, ఈ జనులు ఎంతో పాపాలు చేస్తారు, వాళ్ళు మాయలో పడిపోయి నేనంతా వేదాలు అన్నీ చెప్పిస్తే కూడా వాళ్ళు అటేపు వెళ్ళకుండా వేరే జనాలనంతా పీడిస్తారు, వేరే జంతువుల్ని జీవుల్నంతా పీడిస్తారు. వాళ్ళందరికీ బాగా బుద్ధి చెప్పి
ఇంకొకసారి శరీరం వచ్చినప్పుడు వీళ్ళు ఎలాంటి పని చేయకుండానే వాళ్ళని శిక్షించు అని పంపించేస్తారంట. సో అప్పుడు యమధర్మరాజు మనం చనిపోయాక యమదూతలు తీసుకెళ్తారు యమధర్మరాజు దగ్గరికి. ఆ యమధర్మరాజు దగ్గర మన అకౌంట్ అంతా ఉంటుంది. ఓకే, అప్పుడు ఆయన అవన్నీ చూసి రకరకాల నరకాలు ఉన్నాయి, దానికి ఒక్కొక్క దాంట్లో పంపిస్తారంట. ఓకే, ఇతరుల ధనం, ఇతరుల పుత్రులు, ఇతరుల భార్యని అపహరించితే తామిశ్రము అనే నరకం ఉన్నదంట. ఓకే, దాంట్లో ఎలాగుంటాయంటే వాళ్ళు నరకాన్ని తీసుకెళ్ళేటప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా కొట్టి 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 లాక్కెళ్తారంట. ఆ లాక్కెళ్ళేటప్పుడు ఆ నరక యాతనకి ఇంకా ఒక నిమిషం టైం కూడా ఇవ్వరు. ఆ లాక్కెళ్ళడంలో మూర్ఛ పడిపోతామంట. మూర్ఛ పడిపోతే కూడా వాళ్ళు లేపుతారు, లేపి లాక్కెళ్తారు. ఓకే, ఈ శరీరాన్ని ఎవరన్నా కొట్టి లాగి హింసిస్తే చచ్చిపోతాం. మనము చచ్చిపోతాము, పట్టుకోలేక బేగ ప్రాణం పోతుంది. కానీ అది యాతన శరీరము, ఆ ప్రాణం పోదు, ఆ యాతన అనుభవిస్తుంది. ఈ శరీరం వేరే, ఈ కర్మ శరీరం మన కర్మలు చేయడానికి అన్నమాట. అది యాతన అనుభవించడానికి, ఇది పుణ్యకర్మలు చేయడానికి, అది మనం చేసిన పాపకర్మలకి యాతన అనుభవించడానికి. అది యాతన శరీరానికి మా చావు అని ఉండదు. ఆ యాతన శరీరము మనం ఎంత తప్పులు చేసేమో ఎంత అనుభవించాలో అంత అనుభవించి తీరాలి. వాళ్ళు కొడుతూ లాక్కెళ్తూ ఉంటారంట. ఓకే, ఇతరుల భార్యాపుత్రులను అనుభవిస్తే అందమిశ్రామ అనేసి ఒక నరకం ఉన్నదంట. దాంట్లో వెళ్ళిన వాళ్ళకి ఎంత ఘోరమైన నరకం అంటే వాళ్ళు కొట్టి కొట్టి కొట్టి, ఇప్పుడు ఆ చెట్టుని నరికి పడేస్తే ఎలాగుంటుందండి? ఆ చెట్టు హెల్ప్లెస్ కదా. అలాగే వాళ్ళు కొట్టి కొట్టే మనము నరికిన చెట్టులాగా అయిపోయి మన కళ్ళు కూడా పోతాయంట. అందుకే దాన్ని అందశ్రామి అందతామిశ్రం అంట. సారీ, ఇక్కడ కరెంట్ పోయింది, కళ్ళు కనపట్లేదు సరిగాని. సో అదంట. ఓకే, ఆ తర్వాత దేహాత్మ బుద్ధి. మనకందరికీ దేహాత్మ బుద్ధి చాలా ఎక్కువ. ఆ దేహాత్మ బుద్ధి మూలాన్ని మనం ఎన్నో తప్పులు చేస్తాము. ఓకే, ఏం తప్పులు చేస్తాము? మనము మన పిల్లలకి డబ్బులు ఉండాలా, సెక్యూరిటీ ఉండాలా, నాకు ఉండాలా అని అందరినీ కొట్టి తిట్టి ఏదో మనం చేసుకొని డబ్బులు లాక్కొని ధనాలు బంగారాలు అన్నీ లాక్కొని మనం కూడగడతాము. కూడగట్టి ఏమవుతుంది? వదిలేసి వెళ్ళిపోతాము. అది కూడగట్టింది వేరే ఎవరికో వెళ్తుంది. మనం చేసిన పాపం మనకి వెళుతుంది అన్నమాట. అప్పుడు మనతో ఎవ్వరు రారు, మనం ఒక్కడమే వెళ్ళేది. ఆ వెళ్ళేటప్పుడు ఆ రౌరము అనేసి ఒక నరకం ఉన్నది. ఆ తర్వాత ఇంకొక నరకం మహారౌరవము అని ఉన్నది. దాంట్లో ఏమంటే అండి, బోల్డ్ రకాల జంతువులు ఆ మనుషుల్ని, మన ఈ యాతనా శరీరానికి కూడా మాంసం ఉంటుంది, అది వేరే లాంటి మాంసం. ఆ మాంసాన్ని పీకుతూ ఉంటాయమంట, పీక్కొని తింటాయంట. ఆలోచించండి, ప్రాణం ఉన్నది, మనల్ని ఒక కుక్క వచ్చి పీకి 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 తింటూ ఉన్నదంటే ఎలాగుంటుందండి? కుక్క కంటేనే భయంకరమైన జంతువులు అవి ఉంటాయంట, అవేమో పీకుతాయంట. తర్వాత కుంభీపాకం అన్నది. ఆ కుంభీపాకం ఎలాగుంటుంది అంటే దాంట్లో పాకం అంటే వంట. ఓకే, నూనె పెద్ద పెద్ద కాగడాల్లో నూనె కాలుతూ ఉంటుందంట. కొంతమంది సజీవమైన పశువుల్ని పక్షుల్ని అలాగా ఆ క్రిముల్ని అలాగ అంటే మరిగి నూనెలో వేయించి తింటారు. చూసారు కదా, యూట్యూబ్లో కూడా చూసుంటారు మీరు. ఓకే, కొన్ని ప్రదేశాల వాళ్ళు, కొన్ని దేశాల వాళ్ళు అలాగ సెలెక్ట్ చేస్తారు. ఆ బ్యాగ్లోంచో లేకపోతే ఆ ఫిష్ పాండ్లోంచి అలా తీసి డైరెక్ట్గా నీళ్ళలో వేసేస్తారనమాట. లేకపోతే ఆ కాక్రోచ్ ఏదో ఉంటాయి అలా తీసి అలా నూనెలో వేసేస్తారనమాట. తీసుకొని తర్వాత ప్లేట్లో ఎట్టుకొని తింటారు. ఓకే, వాళ్ళకి ఆ కుంభీపాకం అంట. ఆ కుంభీపాకం వీళ్ళు ఏం చేశారు, మనం ఏం చేస్తామో అదే
కోటి రెట్లు మనము అనుభవిస్తామండి. ఎందుకంటే వేరే మనిషికి మనము కష్టం పెట్టకూడదు. ఎందుకో మనం కష్టం పెట్టేము అంటే ఆ జీవుడు ఎంతో దుఃఖిస్తాడు. ఆ దుఃఖించినప్పుడు ఆయన చేయవలసిన పని సరిగ్గా చేయలేడు. ఏదో ఎక్కడో ఉద్యోగంలో ఉన్నాడు, సరిగ్గా చేయాలా, కానీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఆయన్ని మనసు కష్టపడితే ఆయనకు అక్కడ అదే కష్టపడిన మనసులో వెళ్ళి వాళ్ళు సరిగ్గా పని చేయలేదు. అది ఒకటి. సో బాసుల దగ్గర తిట్టించుకుంటారు, అదొకటి. ఇంకొకటి ఏమంటే భగవంతుడి మీద వాళ్ళకి మనసు పోదు. ఇట్ ఈస్ లైక్ ఎ బిగ్ ఆబ్స్టకల్. మనమే పెద్ద బండరాయి పెట్టిసినట్టు అన్నమాట వాళ్ళ నెత్తి మీద, భగవంతుడి పైన మనసు తిప్పకుండా ఉండడానికి. ఆ పూజ ఎంతోమంది అంటారు కదండి, కష్టం ఎంతో కష్టమైనప్పుడు కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి, ఏటో ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇన్ని వ్రతాలు చేస్తున్నాను, ఇంకా దేవుడు గదిలోకి వెళ్ళాలంటే నాకు ఇష్టం పోయింది అని మీరు విన్నారో లేదో కానీ నేను విన్నానండి. వదిలేస్తారు, కొంతకాలం వదిలేస్తారన్నమాట. ఆ పూజలు పునస్కారాలు ఆ చదువుకుండే వాళ్ళు కూడా వదిలేస్తారు. ఇవన్నీ అయినాయి. ఆ తర్వాత భగవంతుడు పుణ్యములాని వాళ్ళకి కొంచెం పుణ్యం అకౌంట్లో ఉన్న వాళ్ళని మళ్ళీ వస్తారు. కానీ వాళ్ళు ఆ టైం పోయింది చూడండి. ఎవడో ఏదో అన్నాడు, ఏదో కష్టం పెట్టిన ముళ్ళని ఆ టైం వాళ్ళకి వేస్ట్ అయింది కదా. ఇప్పుడు ఆ కష్టపెట్టిన వాడికి భగవంతుడు యమధర్మరాజులకు పంపించేశాడు, చూడు వీడు చేశాడు అనేసి వాళ్ళని కష్టపెడతారనమాట. ఇప్పుడు మనం ఎవరినైనా కష్టపెట్టామంటే అండి అది అకౌంట్లో పడిపోయింది. ఓకే, అందుకే ఎప్పుడు మన సత్సంగంలో ఉన్నాము అంటే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడు భగవన్నామ సంకీర్తనలు, ఆ కీర్తనలు విని 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 మనసులో కీర్తన వెళుతూ ఉంటుంది, నామస్మరణ వెళుతూ ఉంటుంది. అలా వెళుతున్నప్పుడు భగవంతుడు మనసులో ఉన్నప్పుడు మనం తప్పులు చేయము. సో ఇలాంటి దాని నుంచి మనం తప్పించుకుంటామన్నమాట. అందులో బ్రాహ్మణ హత్య అనేది బ్రాహ్మణుల్ని డబ్బు మన దొంగిలించడం కానీ, బ్రాహ్మణుల్ని మనము అవమానించడం కానీ, అండ్ వర్స్ట్ థింగ్ బ్రాహ్మణుని చంపడం కానీ, ఇంకా అలాంటి పని చేశారంటే 8,000 మైళ్ళు కలిగిన ఒక ప్లేస్, ఒక జాగా ఉన్నదంట. అది ఆ కిందేమో తామ్రం ఆకులు, ఓకే, రాగితో చేసింది అది. కిందేమో మంట, దాని కింద మంట పెట్టేస్తాడు. పైనేమో సూర్యుడు, ఫుల్గా సూర్యుడి కిరణాలు, సూర్యుడి ఎండ, కిందేమో ఆ తామ్రం 80,000 మైళ్ళు, స్క్వేర్ మైల్ నుండి ఏరియా. ఓకే, దాంట్లో కొట్టి పరిగెత్తిస్తారు. నీళ్లు లేదు, కూర్చోడానికి చోటు లేదు, ఇంకా చచ్చిపోదామంటే చచ్చిపోనీరు. ఎందుకో బ్రాహ్మణుడిని భగవంతుడు పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు అంటే వాళ్ళకి పెద్ద ఇంపార్టెంట్ జాబ్ ఇచ్చారు. శాస్త్రాలు చదువు, అధ్యయనం చెయ్యి, అధ్యాపకం చెయ్యి, చదివి చెప్పు, మనుషులందరినీ నా వైపు తిప్పు, భజనలు నేర్పించు, పారాయణాలు నేర్పించు, యజ్ఞాలు చేయించు, పూజలు చేయించు, వాళ్ళని పుణ్యక్షేత్రాలకి తీసుకెళ్ళు, వాళ్ళకి స్థల పురాణాలు చెప్పు అని అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఆ బ్రాహ్మణులు భగవంతుడి భుజంలాగంట. ఇప్పుడు భగవంతుడి భుజం కొట్టేసినట్టేనా మనము? భగవంతుడి భుజం మనం కొట్టేస్తే భగవంతుడికి ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఆ భుజాన్ని మనం కొట్టేస్తే ఆయన ఏదో ఆ పన్నన్నీ చేస్తున్నారు, ఈ పూజారి పని, ఇవన్నీ చెప్పించడం అని. ఇప్పుడు ఆయన్ని మనం చంపేస్తేనో లేకపోతే అవమానిస్తే ఆయన గుచ్చుకున్నట్టు ఉంటుంది కదా, ఆయన చెప్పి పాఠాలు సరిగ్గా రావు కదా. ఇప్పుడు కూర్చొని విన్న వాళ్ళందరూ ఏదో కొంతమంది ఎంతో భక్తితో వింటారు.
ఆ భగవంతుడు, అయ్యో భగవంతుడా ఎంత బాగా చెప్తున్నారు, నేను ఈ భక్తిలోనే ఉంటానండి, ఈ సాధన చేస్తూనే ఉంటానండి. కొంతమంది ఉంటారా, ఇప్పుడు ఆ భగవంతుడిని చెప్పి ఆయన్ని మనం కష్టపెట్టేసి ఆయన చేత చెప్పించకుండానో లేకపోతే చంపేస్తానో లేకపోతే ఈ ఊర్లోంచి తరిమేయడమో చేస్తే ఇప్పుడు ఎంతమంది నష్టపడిపోతున్నారండి. అప్పుడు భగవంతుడి కోపం వస్తుందా లేదా? చాలా కోపం వస్తుంది. అందుకే ఇలాంటి పనిష్మెంట్ అన్నమాట. ఓకే, సో ఇంకా ఉన్నాయి, రకాలు ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ సోమవారంలో మనం మాట్లాడుకుందాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.